పాక్ పైన ప్రపంచ దేశాల ఒత్తిడి పెరుగుతోంది. భారత్తో కయ్యానికి దిగొద్దంటూ ఇరాన్, రష్యా కూడా వార్నింగ్ ఇచ్చాయి. రష్యా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉందో తెలిసిందే. రష్యా ఇప్పుడున్నటువంటి ప్రపంచ దేశాల్లోకి అత్యాధునికమైనటువంటి ఒక యుద్ధ సామాగ్రి కల దేశం. తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మనకు డైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తోంది. ఎందరికి తెలిసిందే, డైరెక్ట్ గా అక్కడి నుంచి ముసాద్ లాంటి ఒక ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇండియాకు చేరుకున్నాయి. ఈ సిచ్యువేషన్ లో ఇజ్రాయెల్ కి ఇరాన్ మధ్య పడడం లేదు. అయినా కూడా ఇరాన్ టెర్రరిజాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో భారత్ ముందుకెళ్తోంది. కాబట్టి టెర్రరిజాన్ని అంతమొందించాల్సిందని చెప్పి పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనకు మద్దతు కూడా నిలబడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక భారత్తో కయ్యానికి దిగొద్దంటూ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ కూడా. ఇక పాక్ లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి పర్యటించారు. పాక్ అధ్యక్షుడు ప్రధాని విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపైన భారత్తో చర్చించాలని అబ్బాస్ అగర్చి సూచించినట్టు తెలుస్తోంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ను రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఫోన్లో మాట్లాడారు. భారత్తో చర్చలకు సహకారం అందిస్తామని చెప్పి రష్యా విదేశాంగ మంత్రి కూడా మాట్లాడుకొచ్చారు.